చూడండి, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆయనకి నువ్వు పాపివని చెప్పలేదు. అండ్ ఓకే, నువ్వు వచ్చేసావు, నీకు ఇప్పుడు పాప పరిహారత బలి అర్పించాలి అని కూడా అనలేదు. ఎందుకు? బికాస్ ఫాదర్ నోస్. తండ్రికి తెలుసు, జగత్ పునాది వేయబడకముందే వధింపబడిన గొర్రెపిల్ల ఆ ఒక్క తప్పు చేసిన ఆ ఒక్క కుమారుడి యొక్క పాపం కూడా యేసయ్య సిలువలో భరించాడు అని తండ్రికి తెలుసు. కాబట్టి ఆ కుమారుడిని మళ్ళీ దగ్గరికి ఆహ్వానించి తన ఏదైతే కోల్పోయాడో అన్నీ తిరిగి ఇచ్చేశాడు. ఎందుకంటే పాపం లేదు, అక్కడ పాప పరిహారత అర్పించాలి కదా. ఆయన అంత తప్పు చేసినప్పుడు అర్పించలేదు. ఎందుకంటే బికాస్ పాపానికి ఒక బలి ఎప్పుడో దేవుడు అర్పించేశాడు. కాబట్టి ఇప్పుడు పాపం, నేను పాపిని, నేను ఇది చేశాను అనొద్దు. దేవుని చేత నీతిమంతులుగా చేయబడిన వారు మీరు. దేవుడు ఎంతో ప్రేమించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఇది ఆయన ప్రేమ, ఇది ఆయన మంచితనం. మనం ఏదో మంచి పనులు చేసామని కాదు, కానీ ఇది కేవలం ఆయన మంచితనం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. సో దేవుని ఈరోజు నువ్వు ఎలా కనపరుస్తావంటే, నేను నీతిమంతుడిని, నేను దేవుని చేత నీతిమంతులుగా చేయబడ్డాను ఆయన ఏదైతే చేశాడో దాన్ని అంగీకరించడమే దేవుని మనం హానర్ చేయడం, దేవుని మనం కనపరచడం. మళ్ళీ వాక్యానికి వెళ్ళి వాక్యంలో చదవండి, మీకు ఇంకా గొప్పగా దేవునితో మాట్లాడి నువ్వు ఏంటో దేవుడు నీకు చూపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.